హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాను, అసలు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదని చూస్తున్నారా? అయ్యో రామా, ఈ పిల్లల హాలిడేస్ ఇచ్చారు. అసలు పనులు అనేవి కొంచెం కూడా ఫాస్ట్గా అవ్వట్లే. ఏ పని చేద్దామన్నా అస్సలు అవ్వట్లేదు. ఇంకా వీడియోలు అయితే తీసుకుంటున్నా కానీ వాయిస్ ఓవర్ చెప్పడానికి కొంచెం కూడా టైం ఉన్నట్ల. అన్నకు కూడా ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళామని చెప్పాను కదా, ఆ అమ్మాయి కూడా అన్నకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా పెళ్ళి అనేసి అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. కుదిరితే ఇంకా ఈ మంత్లోనే పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నారు. ఆ విషయాలన్నీ చూసుకోవడానికి మా అమ్మమ్మ కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరికే వచ్చేసింది. ఇంట్లో ఇంతమంది ఉంటే ఎలా ఉంటుందండి? ప్రతిరోజు పెళ్లి భోజనం లెక్క. ఉదయం స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్కి అయిపోతుంది ప్రతి వంట. వంట పని అంటే అమ్మ చెల్లె దగ్గర ఉంటారు, మనం అంటారా చాలా దూరంగా ఉంటాం వంటకి, ఇలాంటి వాటి అన్నిటికీ. అలానే నాకు వంట రాదని ఏం చెప్పట్లేదు, నాకు వంట వచ్చు, కానీ ఇంతమందికి చేసి పెట్టడం మాత్రం రాదు. కానీ చెల్లి ఎలా నేర్చుకుందో కానీ చాలా ఫాస్ట్గా నేర్చుకుంది. ఏ వంట అయినా కూడా ఎంతమందికైనా కూడా నేను చేస్తాననేసి ముందుకు వస్తుంది. మనం మాత్రం చాలా అనుకుంటాం వంట అంటేనే నా వల్ల కాదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దనేసి. అలాని ఏ పని ఒక్కళ్ళే చేయాలని వాళ్ళ మీదే డిపెండ్ చేసి అందరం ఖాళీగా అయితే అస్సలు ఉండం. ఎవరికి తోచిన పని వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకుంటాం. మా అమ్మమ్మ కూడా చాలా బాగా చేసిద్ది. కానీ ఈ మధ్య వయసు అయిపోయేసరికి వంటల దగ్గరికి వెళ్ళమంటే మా అమ్మమ్మ కూడా నాలాగే మొండికేస్తుంది. అసలు నా వల్ల కాదమ్మా, మీరు చేస్తే తిని పెట్టేదాన్ని అనేసి మా అమ్మమ్మ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకా తప్పదు కదా, అమ్మ చెల్లి మాత్రం చూసుకుంటున్నారు. నేను అమ్మమ్మ ఇంకా అందరం అయితే పై పనులు చూసేసుకుంటున్నాం. ఇంకా మా పిన్ని మా మామయ్య వాళ్ళు వీళ్ళెవ్వరు రాలేదు. వీళ్ళందరూ వచ్చారంటే ఇంకా వంటగదిలోనే సగం డే మొత్తం అయిపోద్ది. వన్ డే ఎలా అయిపోద్ది కూడా తెలియదు అందరు వస్తే. ఇక అన్న పెళ్ళి ఫిక్స్ అయిందా, ఇంకా అందరూ వచ్చేస్తారు. అప్పుడు ఇంకా చాలా సరదాగా ఉండిద్ది. కూరగాయలన్నీ తరిగేటప్పుడు నాకు ఐడియా వచ్చింది, వీళ్ళైనా వంట చేసేది, నేను కూడా చేయగలుగుతానని నేనైతే పెరుగు చట్నీ చేస్తున్నాను. చూడండి ఎంత కష్టమైన వంట చేస్తున్నాను. నేను చేసే పెరుగు చట్నీకి కూడా ఎంతమంది హెల్పర్స్ ఉన్నారంటే మా పాప స్వాతి కూడా నా చుట్టే ఉన్నారు, నేను వంట చేస్తున్నాను అనేసి. నా పెరుగు చట్నీ ప్రిపరేషన్స్ అన్నీ దగ్గర స్వాతి పాప అన్నీ చూసుకుంటున్నారు. నాకేం కావాలన్నా వాళ్ళే అందిస్తున్నారు. ఆఖరికి పెరుగు చట్నీలో కొంచెం వాటర్ కలుపుతారు, సాల్ట్ వేస్తారు కదా, అవి కూడా అక్కడి నుంచి తెచ్చి మరీ అందిస్తున్నారు. పాపం అమ్మ చెల్లి ఉదయం నుంచి వంటలు అయితే రెడీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని మాత్రమే అయ్యాయి, ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి. అవన్నీ స్వాతి అమ్మే చేయాలి. నేను చేద్దాం అన్నా మనల్ని దగ్గరికి కూడా రానివ్వరు. వద్దు నువ్వు చెయ్యొద్దు అనేసి. మనం అంతా టాలెంటెడ్ అని మీరు కూడా గుర్తించేసేయాలి. ఇంకా రైస్ పెట్టామో లేదో కరెంట్ పోయింది. అందులో ఎండాకాలం కదా, అసలు చెమటలు మామూలుగా పోయేట్లా. ఇంకా అందుకనేసి పంచలో అయితే వంట చేస్తున్నారు. మా అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. పెద్ద పెద్ద సెరవులు దింపుకోలేము, మీద పడితే కాలుతాయి అనేసి మా అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఇక నాకు ఇంకో పని ఉందా, నేను మా చెల్లి వాళ్ళందరూ వంట చేస్తుంటే నేను పాపను చూసుకుంటూ పిల్లలందరినీ చూసుకుంటూ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో మా చెల్లి వచ్చి పోజులు కూడా ఇస్తుంది, హాయ్ ఫ్రెండ్స్ వంట చేస్తున్నాను అనేసి. ఇక వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరం రిలాక్స్ అవుదామనేసి కూర్చొని ఇంకా ముచ్చట్లు అయితే పెట్టేసుకుంటున్నాం. ఎప్పుడన్నా పుట్టింటికి వచ్చినప్పుడే కదా మనకి ఫ్రీ టైంలోనే ఇంకా కావాల్సిన కబుర్లన్నీ చెప్పుకుంటాం. ఇంకా అందుకు ఎలాగో వంట అయింది, ఇంకా ఈవినింగ్ వరకు పని లేదనేసి అందరం కూర్చొనేసి కబుర్లు చెప్తున్నాం. ఎప్పుడో కదా మనకి ఇలాంటి ఫ్రీ టైం దొరికేది, అందులో పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే ఇలా సరదాగా గడుపుతాం. అత్తగారింట్లో ఉన్నప్పుడు కూడా సరదాగా గడుపుతాం, కానీ అక్కడ అమ్మ అన్న చెల్లి వీళ్ళు ఉండరు కదా, అక్కడ కూడా గడపాలంటే అత్తయ్యతోటి భర్తతోటి పిల్లలతోటి అక్కడ కూడా సరదాగా ఉంటుంది. కానీ పుట్టింట్లో అంటేనే కొంచెం స్పెషల్ ఏదైనా కూడా. మనం ఎంత పెద్ద పిల్లలమైనా పుట్టింటికి వచ్చినప్పుడే మనం చిన్నపిల్లలం అయిపోతాం. అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మీరు మీ ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేశారో కామెంట్ చేసి చెప్పేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.